నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం. రేపు 9వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష త్రయోదశి తిథి రాత్రి 10:24 వరకు తదుపరి చతుర్దశి తిథి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 9:11 వరకు తదుపరి మూలా నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి తెల్లవారుజామున 4:41 నుండి ఉదయం 6:11 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:42 నుండి మధ్యాహ్నం 2:15 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 5:58 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:35 చంద్రాస్తమయం సాయంత్రం 3:44 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:47 వరకు. మరలా రాత్రి 11:06 నుండి రాత్రి 11:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4:34 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:23 నుండి 1:47 వరకు. యమగండ కాలం ఉదయం 9:46 నుండి 10:59 వరకు. రేపు త్రయోదశి తిథి ప్రదోష కాల వ్యాప్తి ఉన్నందువలన రేపు ప్రదోష వ్రతం. శైవ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. చతుర్దశి తిథి త్రయోదశి తిథితో కలిసి ఉండి రాత్రి వ్యాప్తి ఉన్న కారణంగా రేపు మాస శివరాత్రి. శివ భక్తులు రేపు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. సంవత్సరంలో వచ్చే అన్ని బహుళపక్ష చతుర్దశి తిథి రోజులను మాస శివరాత్రిగా పరిగణిస్తారు. మంగళవారం రోజు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉండటంతో రేపు భౌమ ప్రదోషం. కుజగ్రహ దోష నివారణ శాంతి విధానాలు ఆచరించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.